BNR Golden Diamonds Tower Job offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు. కమిటీ కూరలలో మీకు ఆత్రం గుర్తుంటే ఈ సినిమాలో ఈ అబ్బాయి గుర్తుంటాను అనమాట. అతనే లోకేష్ కుమార్. రూట్ ఎన్ని రోజులు చేసావు ఆ మూవీ అంతా? 50 days. 50 రవితేజ గారితో. ఎంత తీసుకున్నావు 50 days కి రెమ్యునరేషన్? 10 ఏం వాటర్ అది? నిన్న కూడా ఫుల్ వైరల్ అవుతుంది ఆ బాటిల్. అదే మన సో నిన్న రవితేజ గారు బాటిల్ ఫుల్ హైలైట్ చేశారు కదా, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో మన ఆత్రం చెప్పారు. ఫుల్ బిజీ అయిపోయాడంట, మీడియా వాళ్ళు ఒక్క ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంటే చాలా రోజుల తర్వాత మనోడికి మంచి క్యారెక్టర్, అన్ని సినిమాలు చేయడం వేరు, మంచి సినిమా చేయడం వేరు కదా. ఇండస్ట్రీలో నాకు మించిన యాక్టర్ లేడన్న ఫీలింగ్ వస్తుంది. ఆఫర్లు వరుసగా నిలబెట్టుకొని నా డేట్లు తీసుకుంటారు డైరెక్టర్లు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలా అనుకుంటే వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. నేను కూడా ఒక 10,000 ఇంటర్వ్యూలు చేసి ఉంటాను. కనపడ్డ ప్రతి డైరెక్టర్కి ఈ అబ్బాయికి రోల్ అంటిస్తాడా? ఒక పని కుక్క చేయాలి, నక్క పని నక్క చేయాలి. రవితేజ గారికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో, అంతకు మించి కూడా పాపకు వచ్చిందని చెప్పుకోవచ్చు కదా. సినిమాకి హీరో పాపే. శివ గారు కూడా మాట్లాడుతూ ఫాదర్ లేరని నాకు కూడా తెలియదు, చాలా ఎమోషనల్ అయ్యారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు. ఇరుముడిలో చాలా మంచి రోల్, త్రూఅవుట్ రవితేజ గారితో మంచి జర్నీ, అట్ ది సేమ్ టైం సినిమాలో తనకున్న ఎక్స్పీరియన్స్. అంటే కమిటీ కూరలలో మీకు ఆత్రం గుర్తుంటే ఈ సినిమాలో ఈ అబ్బాయి గుర్తుంటాను అనమాట. అతనే లోకేష్ కుమార్. హాయ్ లోకేష్. హలో, హౌ ఆర్ యూ? బాగున్నాను. అసలు సినిమాలో దానికి బయట దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో మంచి గడ్డం పెట్టేసి, అంటే సినిమాలో తిరిగి బయట తిరగలేం కదా, అంతేనా? సో నెక్స్ట్ మూవీకి లుక్ అట్లేం లేదు. అంటే వాళ్ళు ఆ టైంలో షూట్ టైంలో వాళ్ళు ఎలా అంటే వాళ్ళ అంతే. ఎలా అనిపించింది ఓవరాల్గా త్రూఅవుట్ మూవీ? రవితేజ గారితో జర్నీ రాగానే సెకండ్ మూవీయే, అంటే కమిటీ కూరల తర్వాత మంచి మూవీ, పెద్ద మూవీ, సెకండ్ మూవీ అనుకోవచ్చు. త్రూఅవుట్ పడింది, బయట ఏమో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, మంచి రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి. అండ్ మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. లేస్తే ప్రతి ఒక్కరు ఇరుముడి స్టెప్ వేసే వస్తున్నారు. సో ఓవరాల్ ఎలా ఉంది బయటకు వెళ్ళినప్పుడు వెల్కమ్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ? బాగుందన్న, చాలా బాగుంది. అంటే నాకు కమిటీ రోల్ టైంలో ఎంత రెస్పాన్స్ వచ్చిందో సేమ్ అంతే ఈక్వల్ రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమా కూడా. అంటే నేను లీడ్ రోల్ చేసాను, లేకపోతే త్రూఅవుట్ నా మీద కథ నడుస్తుంది, అలాగేం లేదు ఈ సినిమా. కాకపోతే కాంబినేషన్, రవితేజ గారి కాంబినేషను, అంటే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్, ఉన్న కొద్ది సీన్లోనే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి. సో సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అసలు నాన్ స్టాప్ ఫోన్లు, మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి రిసీవింగ్ చేసుకున్నారు సినిమాని. అంటే కొన్ని సినిమాలు కొన్ని పాత్రకి గుర్తింపు వస్తాయి అన్న, అంతే. కాకపోతే ఇలాంటి సినిమాలకి, ఇలాంటి మంచి సినిమాలకి చేసిన ప్రతి ఆర్టిస్ట్కి గుర్తింపు రావడం అనేది చాలా రేర్. ఓకే, ప్రతి సినిమాకి రాదు. అలాంటి జాబితాలో ఈ సినిమా ఉంటుంది, ఇరుముడి సినిమా. ఓకే, సో వెరీ హ్యాపీ. అంటే మెయిన్ ఈ రోల్ రావడానికి ఎవరు వన్ ఆఫ్ ద రీజన్? అంటే ఆఫీసుల చుట్టూ డైలీ వేట ఉంటుంది కాబట్టి ఉంటుంది. అంటే నా అదృష్టం ఏంటంటే కమిటీ కూరల సినిమా శివనిర్వాణ గారు చూశారు. సో నాయుడన్న అని అసోసియేట్ డైరెక్టర్, ఆయన త్రూ నేను ఆఫీస్కి వెళ్ళడం, ఆడిషన్ చేసి, ఆ రోజు ఆడిషన్ అయిపోయిన రోజు నన్ను ఓకే చేశారు. ఓకే, నేనే నమ్మలేదు యాక్చువల్లీ. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, మంచి స్టార్ హీరో, ఆల్రెడీ 2-3 హిట్లు కొట్టిన మంచి డైరెక్టర్, రవితేజ గారు త్రూ అంటున్నారు. నాకేమో స్టార్టింగ్లో చాలా భయం వేసింది. కాకపోతే సెట్కి వెళ్ళాక రవితేజ గారు ఎనర్జీకి మనం మ్యాచ్ చేయకపోయినా కానీ ఆయన మనకి చాలా కంఫర్ట్ ఇస్తారు. ఓకే, చాలా చాలా అంటే చాలా కంఫర్ట్ ఇస్తారు. ఎందుకు నర్వస్ ఫీల్ అవుతాం, మంచిగా ఉండవు అంటే అంతే, అంత కంఫర్ట్ ఇస్తారు మనకి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. చాలా చాలా హ్యాపీ. త్రూఅవుట్ ఎన్ని రోజులు చేసావు ఆ మూవీ అంతా? 50 days. 50 రవితేజ గారితో. డైలీ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అవును, ట్విస్ట్ల మీద ట్విస్ట్లా, కథ కన్నా ఈ కథలో ట్విస్ట్లు ఎక్కువ. చాలా అంటే అంటే ఒకేలా ఉంటారు ఎప్పుడు. అంటే చూసే కొత్త చూడాలనిపిస్తుంది. ఆయన మాట విధానం చూస్తే ఎవరైనా ఎంత జోగియల్గా ఉంటున్నారు, ఎంత హ్యాపీ, ఎప్పుడు వచ్చినా నవ్వుతూనే ఉంటారు సెట్లో. సీరియస్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. చాలా చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి, చాలా నేర్చుకున్నాం కూడా. అసలు సినిమాల్లో ఫుల్ జోకులు వేసినట్టు రియల్ లైఫ్ లో కూడా ఉంటుందా, లేదా సైలెంట్ ఉంటారా? సిటీస్ ఆయన ఎవరిని కెలకడు,
ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు కలగకూడదు. ఆ, ఆయన కంఫర్ట్గా ఉండి ఆ. పక్కన నచ్చితే Hmm. కంపల్సరీ ఏదున్నా సరదాగా కూర్చొని మాడేస్తూ ఉంటారు ఆయన, జోకులు వేసుకుంటే సరదాగా. ఎలాంటి జోక్స్ ఎక్కువ ఉంటాయి? ఏం లేదు, ఇప్పుడు మనం అయ్యప్పమాల, నేను షూట్లో అయ్యప్పమాల వేసుకుని నేను షూట్లో ఉన్నాను యాక్చువల్లీ. అంటే అడిగారు, అయ్యప్పమాల రెగ్యులర్గా వేస్తావా అని. రెగ్యులర్గా వేస్తాను. ఎవరైనా చెప్తే వేసావా, నీకు నువ్వుగా వేసావా అన్నాడు. నాకు నేనే వేసాను. ఎవరైనా చెప్తే అనుకో, నీకు నచ్చితేనే చెయ్యి. ఆయన ఎంత Okay. ఆ మాట మనకు నవ్వు రావచ్చు, కానీ ఫ్యాక్ట్ అది. అవును, నిజమే కదా అది. అవును, అలాంటివి చాలా ఓకే. చాలా బాగుంటాయి. సో ఆయన రియల్ లైఫ్లో అలా ఉన్నారు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు. అవును అవును. సో ఇప్పుడు ఆపర్చునిటీ రావటం వేరు, ఆపర్చునిటీ కోసం అంటే వెయిట్ చేయటం చాలా. ఇప్పుడు సినిమాలు కూడా చాలా మంది, చాలా హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తారు అవును, కానీ అన్ని హిట్లు పడవు కదా. అన్నిట్లు పడవు. అవును. సో జీవితంలో కూడా అది ఎందుకో తెలియదు ఆయనకి ఆ జర్నీలో. అదే హిట్స్ పడినా ప్లాప్లు పడినా రవితేజ గారు అంటే రవితేజ గారు. అదే నేను నిన్న స్పీచ్లో అదే అన్నాను, నెవర్ గివ్ అప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన రవితేజ గారు అని చెప్పి. ఓకే. నిజమేనండి. అంటే అంటే ఫ్లాప్లు లేకపోతే హిట్లతో సంబంధం లేకుండా ప్రతి హీరో ఫ్యాన్ ఆయన ఇష్టపడే వ్యక్తి ఆయన. అంటే మనం ఇంట్లో వ్యక్తిలాగా మనం ఆయన చూసుకుంటాం కదా. సో సో నేను కొమరం చెప్పిండే ఇలాగా ఎస్ 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 రవితేజ గారి అవును fans అని. అవును. 100 మంది హీరోలు ఉంటే ఓకే. వాళ్ళకి ఒక్కొక్క ఫ్యాన్ ఉండొచ్చు, ఒక్కొక్క రకమైన ఫ్యాన్. 100 మంది హీరోల ఫ్యాన్స్ ఈయనకు ఉంటారని చెప్పాడు. అవును అవును. కానీ ఫుల్ బిజీ అయిపోయాడంట, మీడియా వాళ్ళు ఒక్క ఫోన్ కూడా ఎత్తట్లేదు. అక్కడేమో స్టేజ్ మీద ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఆపకుండా నాన్ స్టాప్ ఫోన్లు అంటున్నాడు. అంటే చాలా రోజుల తర్వాత మనోడికి మంచి క్యారెక్టర్, మంచి అంటే అన్ని సినిమాలు చేయడం వేరు, మంచి సినిమా చేయడం వేరు కదా. అప్పుడే పక్కన ఇద్దరు మేనేజర్లు పెట్టేశాడంట. ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళు, సార్ లేరు బిజీగా ఉన్నారు మళ్ళీ చేస్తామని చెబుతున్నారంట మీడియా వాళ్ళు. ఎవరైనా కానీ ఒకవేళ కంగ్రాచులేషన్స్ చెప్పడానికో లేకపోతే ఇంటర్వ్యూలకో చేస్తారు కదా, అవును సార్ బిజీగా ఉన్నారు మళ్ళీ చెప్తా ఉంటున్నారంట. ఫుల్ బందోబస్తు వచ్చేసి అప్పుడే వచ్చేసి ఉంటుంది. అయితే ఇంకా అట్లయితే మిగతా డైరెక్టర్లు కూడా కాల్ చేయొద్దు సార్కి అప్పుడే. మిగతా ఇప్పుడున్న ఆఫర్లకి సరిపోదు. 10 రోజులు ఆగి రిలాక్స్ అయిన తర్వాత అంటే ఉంటుందిలే 18 సంవత్సరాల తర్వాత తనకేదో క్యారెక్టర్ వచ్చింది కాబట్టి గుర్తింపు రావడం. అంటే ఆ లేడీ గెటప్స్ అవే కాదు, మనోడు డిఫరెంట్ గా ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాలో. ఎందుకు ఒక ఆర్టిస్ట్ కి ఒక చిన్న సక్సెస్ వస్తే కళ్ళు నెత్తికెక్కుతాయి చాలా మందికి. నేను గమనించాను. అవును, ఇతనికి ఎక్కాయని నేను అంటలేదు, కళ్ళు నెత్తికి డెఫినెట్ గా ఎక్కుతాయి. తలపొగరు వస్తుంది, కళ్ళు నెత్తికెక్కుతాయి. నేను ఒక హిట్ కొట్టాను, నన్ను మించినోడు లేడన్న ఫీలింగ్ వస్తుంది. ఇండస్ట్రీలో నాకు మించిన యాక్టర్ లేడన్న ఫీలింగ్ వస్తుంది. ఆఫర్లు వరుసగా నిలబెట్టుకొని నా డేట్లు తీసుకుంటారు డైరెక్టర్లు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా మంది అనుకుంటే వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు అంతే, ఎవరైనా కానీ. ఇండస్ట్రీ అనేది ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు? నేను 9 years, ఆల్మోస్ట్ 9 years, 9th year రన్నింగ్ అండి. 9th year రన్నింగ్. ఇప్పుడు ఏ సినిమాకి పేరు వచ్చింది నీకు? కమిటీ కుర్రోళ్ళకి. నా ఫస్ట్ సినిమాకే నాకు మంచి పేరు రావడం నా అదృష్టం. అది నిహారిక గారు, మా డైరెక్టర్ యదువంశీ. ఇంకా ఆర్టిస్టులనే నేను తప్పు పట్టట్లేదు కానీ కొంతమంది ఎమోషనల్ స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడుతారో తెలియదు. ఒక్కొక్కసారి కావాలని మాట్లాడి టంగు స్లిప్ అయిందని చెప్తారు, సారీ చెప్తారు, అన్ని రకాల వేషాలు వేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు నిజంగానే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయితే డైరెక్టర్ అవుతాడు. అవును, వాడి క్యారెక్టర్ నువ్వు సూట్ అవ్వాలి. ఎవరు వేరేవాడి కోసం ఇండస్ట్రీకి ఎవడో రాడు, వాడి కోసం. నేను కూడా ఒక 10,000 ఇంటర్వ్యూలు చేసి ఉంటాను. కనపడ్డ ప్రతి డైరెక్టర్కి ఈ అబ్బాయికి రోల్ అంటిస్తాడా? వాడికి నచ్చాలి, క్యారెక్టర్ మనం సెట్ అవ్వాలి. కుక్క పని కుక్క చేయాలి, నక్క పని నక్క చేయాలి. అందుకని రోషన్ గారు మీరు చేసే పని మీరు చేయండి, మేము చేసే పని మేము చేస్తాం, మీరు ఈ మధ్యలో వద్దులని చెప్తారు కదా. సో అలా కొంతమంది డైరెక్టర్లను అంటాం, ఎందుకంటే డైరెక్టర్ అవ్వడం చాలా కష్టం. డైరెక్టర్ అయ్యి మళ్ళీ ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వడం అనేది ఆర్టిస్ట్గా ఆడికి ఉన్న లక్. యాక్టర్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఈ డైరెక్టర్ కాకపోతే ఇంకో డైరెక్టర్, ఆయన కాకపోతే ఇంకొకడు, ఆయన కాకపోతే తమిళ ఇండస్ట్రీ, ఆయన కాకపోతే కన్నడ ఇండస్ట్రీ, ఆయన కాకపోతే టీవీ షోలు, ఏదో ఒకటి చేసుకుంటాం. అవును. కానీ డైరెక్టర్ ఆ పాత్రే చాలా పెద్దది. ఆయన ద్వారానే కదా ఎవరైనా ముందుకు రావాలంటే. అంతే కదా, కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అందుకే యాక్చువల్గా చెప్పాలంటే ఇరుమూరులో అందరు కొత్త వాళ్ళే కదా. అందరు కొత్త వాళ్ళు. అదే అంటున్నాను మీతో, ఇరుమూరు సినిమాలో అందరూ కొత్త వాళ్ళు. ఆల్మోస్ట్ హీరో, మన హీరోయిన్ పాప కూడా కొత్త పాపే మన ఇండస్ట్రీకి. యాక్చువల్లీ అంటే చెప్తున్నానండి, ప్రతి సినిమాకి అందరు ఆర్టిస్టులకి గుర్తింపు రాదు, కొన్ని సినిమాలకి వస్తాయి. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కమిటీ కుర్రోళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి గుర్తింపు వచ్చింది, మాకు అందుకే అవార్డు వచ్చింది. ప్రతి ఆర్టిస్ట్ బిజీగా ఉన్నారు ఇప్పుడు బికాస్ ఆఫ్ డైరెక్టర్, మా డైరెక్టర్ అంతే. అవును. కానీ రవితేజ గారికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో, అంతకు మించి కూడా పాపకు వచ్చిందని చెప్పుకోవచ్చు కదా. సినిమాకి హీరో పాపే, సినిమాకి హీరో పాపే. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేసింది. అసలు తెలుగు రాదు పాపకి,
సెట్లో స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడింది. Hmm. కాకపోతే త్రూఅవుట్ డైరెక్టర్ గారు కంఫర్ట్ జోన్ ఇచ్చి 2 టేకులు అయినా 3 టేకులు అయినా పర్లేదు అని చెప్పి, ఎందుకంటే క్యారెక్టర్ సెట్ అయింది. మలయాళమో తెలుగు అని కాదు కానీ మంచిగా. యాక్చువల్ ధనుష్ గారు నిన్న వీడియో కాల్ చేశారు పాపకి. ఓకే, చాలా విష్ చేశారు పాపని ఆ సినిమా చూసి. కంగ్రాచులేషన్స్ చెప్పారు పాపకి. అది వీడియో వచ్చింది ఇంటర్నెట్లోకి. ఓకే, చాలా మంచి పేరు వచ్చింది పాపకి. యాక్చువల్లీ పాప మలయాళంలో చేసిందా ఇంతకుముందు? మలయాళంలో మన పృథ్వీరాజ్ ఆయన ఉన్నారు కదా, అవును, ఆయనతో ఒక సినిమా చేసిందంట పాప. కన్నడలో ఇప్పుడు డాడీ అని ఒక సినిమా శివరాజ్ కుమార్ గారు ఆయనకి. సో తర్వాత ఇది దాని తర్వాత ఆ సినిమాకి రిలీజ్ అవ్వలేదు. ఇది సెకండ్ ఫిల్మ్ ఆ పాపది. అదే నిన్న శివ గారు కూడా మాట్లాడుతూ ఫాదర్ లేరని నాకు కూడా తెలియదు, చాలా ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ మదర్ వచ్చారు కదా, వాళ్ళ మదరు వాళ్ళ మామ ఇద్దరు వచ్చారు. సో సెట్లు ఎలా ఉండేది పాప అసలుకి? సెట్లో అల్లరి చేసుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ చాలా క్యాజువల్గా ఉండేది. అంటే కొత్త ప్లేస్ కొత్త జనాలు అనలేదు పాపకి. అంటే వాళ్ళ చిన్నపిల్లలు అంటే అంతే కదా, చాలా జోగిల్గా ఉండేది. మళ్ళీ సీన్ అంటే మళ్ళీ ఎమోషన్లోకి వెళ్ళిపోయేది. వితౌట్ గ్లిజరిన్ పాప ఆడవడం కొన్ని సీన్లలో చాలా, అంటే చాలా మందికి అదృష్టం ఉండదు. అది బోర్న్ యాక్టర్ అంటారు కదా, అవునవును, అలాగా పాప అనమాట. కానీ ఆ పాప నిజంగా సినిమాలో చాలా ఇబ్బంది పెట్టారు అనుకోవచ్చు, అయినా కానీ ఎక్కడ అది కనిపించలే క్యారెక్టర్ లో తనకి. అవును, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, వాళ్ళు వచ్చిన వాళ్ళ మామ కానీ వాళ్ళ మదర్ కానీ ఎక్కడ కూడా మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదని కానీ, లేకపోతే చీటికి మాటికి వచ్చి అంటే కంఫర్ట్ జోన్ చూస్తారు కదా పిల్లలకి, అది చాలా ఇంపార్టెంట్. అసలు అప్పచెప్పేశారు ఇంకా వాళ్ళు, మీ ఇష్టం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వాళ్ళు పక్కన కూర్చొని ఫోన్ నొక్కుతా ఉండేవాళ్ళు అనమాట. తెలుగు మాట్లాడిద్దా పాప బాగా? తెలుగు అర్థం చేసుకుంటుంది. కొన్ని పదాలు తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇలాంటివి అర్థం చేసుకుంటుంది. మాట్లాడడం రాదు. ఓకే, యాక్టింగ్ లో ఎట్లా ప్రాంప్టింగ్ ఇస్తారా, డైలాగ్ ఇస్తే చెప్పేస్తుంది? డైలాగ్ ఇచ్చేస్తే 2-3 సార్లు చూసుకుని, ఆ ట్రాన్స్లేటర్ ఒక ఆయన ఉన్నారు షెరీన్ అని, ఏడి అతను చూసుకున్నవాడు. ఓకే, చెప్పించేవాడు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించి సీన్లోకి వెళ్ళిన తర్వాత 1-2 టేకులో చేసేది అంతే అంతే అంతే. తెలుగులో పర్ఫెక్ట్గా చెప్పేది డైలాగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా. అసలు మనం తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అలాగే మాట్లాడుతుంది, ఏదో మలయాళం పాప మాట్లాడుతున్నట్టు ఉంటుంది అసలు. ఓకే, సినిమాలు కూడా చూస్తే మీరు అదే ఉంటుంది. కానీ ఎక్కువ మలయాళం బ్యాక్డ్రాప్ కొంచెం కనిపిస్తుంది సినిమా, అండ్ మలయాళం యాక్టర్స్ కూడా ఎక్కువ కనిపించారు దీంట్లో. ఆ టీచర్ కూడా, టీచర్ అను పాప యాక్చువల్గా అసలు ఆ టీచర్ ని ఫస్ట్ సినిమా చూసే వాళ్ళందరూ ఒక కోణంలో ఆలోచిస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ చెయ్యి పెట్టడం అవన్నీ చూసి, అవును చూసిన వాళ్ళు స్టార్టింగ్ అందరూ అదే. నీకు అనిపించుంటది కదా సినిమా చూసేటప్పుడు? అంటే నాకు ఆల్మోస్ట్ కథ తెలుసు కాబట్టి ఓకే. టీచర్ తో జర్నీ లేదు కదా, టీచర్ తో జర్నీ అది నేను చెప్తాను. ఓకే ఓకే అలా అంటున్నా. టీచర్ క్యారెక్టర్ గురించి మాట్లాడు. నేను అలాగే అనుకున్నాను స్టార్టింగ్. ఓపెనింగ్ సీన్ ఆవిడది కదా. అవును, కానీ ఒకసారిగా ట్విస్ట్ అనమాట ఆ క్లైమాక్స్కి వెళ్ళేసరికి. ఏంటి ఆ ఫైట్ సీన్ అసలు అవునే టూ మచ్ అది. అవును, క్లైమాక్స్ ఫైట్. ఎవరు దానికి ఫైట్ మాస్టర్? రామలక్ష్మణ్ మాస్టర్. కానీ ఆమె గ్రేట్ కదా. అవును, నాకు అనిపించింది. అవును, చాలా. అంటే ఆవిడ ఆల్రెడీ 100 దేవుళ్ళు అని తమిళ్లో ఒక సినిమా చేశారు, తెలుగు డబ్ అయింది ఆల్రెడీ. అందులో ఒక సీన్ ఉంటుంది అంటే అన్నం తినుకుంటూ సంథింగ్ ఎమోషనల్ అయ్యే సీన్. ఆ సీన్ అదే చెప్పారు మన డైరెక్టర్ గారు కూడా. చాలా మంచి ఆర్టిస్ట్ చేసిన ఇందులో క్యారెక్టర్ కూడా చిన్న రోలే, కాకపోతే ఇంపాక్ట్ ఉన్న రోల్ ఆవిడది. అవును, ఆవిడ కూడా నెరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏంటి చిన్నదా పెద్ద అని కాకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూసే ఆవిడ హీరోయిన్గా చేశారు. అలాగా ఆవిడ మంచి మంచి రోల్స్ చేశారు. సో ఈ సినిమాలో కొంచెం కన్నింగ్ నెగిటివ్ క్యారెక్టర్ కదా, చేస్తుందో చేయదో అన్నట్టుగా అడిగారు. కానీ ఆవిడ నేను చేస్తాను, చాలా బాగుంది క్యారెక్టర్ అని చెప్పి చేస్తారంట. అంటే మ్యాక్సిమం థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు అంటే ఎమోషనల్ అయ్యి ఏడవకుండా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అసలు. సెట్ లో రవి గారు పాప ఎన్నిసార్లు ఏడ్చారు రియల్ గా అసలు సీన్స్ చేసేటప్పుడు? నిజంగా ఏడవరు, రవితేజ గారు ఏడవడు. ఆయన ఏడవడం అనేది ఉండదు, ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయన మేము ఏడ్చాం యాక్చువల్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. సెట్ ఏ పర్ఫార్మెన్స్ అంటే ఏది చూసినప్పుడు ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్, పాపవే ఫాదర్ ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్ మొత్తం మేము సెట్లో ఉన్నాం కదా, మేము కూడా చేసాం కాబట్టి వితౌట్ గ్లిజరిన్ మేము ఏడ్చాం యాక్చువల్లీ సీన్స్లో వాటిల్లో. ఓకే, రవితేజ గారు అంటే ఆయన ఆడడం అది ఉండదు, ఆయన ఎప్పుడు చూసినా యాక్టివ్లో ఉంటారు కదా. ఎమోషనల్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు ఆయన. కాకపోతే ఆయన ఒకసారి కెమెరా ముందుకెళ్తే మనం ఎమోషనల్ అయిపోతాం. రవితేజ గారితో 50 days జర్నీ చేసావు కదా. 50 days ఆయన కూడా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు. చాలా నేర్చుకోవాలని ఉంటుంది కానీ అడగలేము.
అవును, కొన్ని ఆయన ఒపీనియన్ చెప్తే మనం వినాలి. వినాలి. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అవును, పెద్ద అవును. హీరోస్ తో వచ్చింది ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారన్న ఫీలింగ్ లో మనం ఉంటాం అయ్యో, కానీ ఖచ్చితంగా. వాళ్ళు పాపం వీడు ఇంకా ఏమడిగితే మనం ఏం చెప్పాలన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అవును, అవును, యాక్చువల్ గా అయితే మన అవును. హీరోస్ అందరూ బంగారాలు. అవును, ఉమ్? అవును. బయట నుంచి చూస్తేనే స్టార్ హీరోలు కానీ సీన్ మంచిగా రావాలి, అంతే. పర్ఫామ్ చేయాలి. ఉమ్. సో మనకి కంపల్సరీ మన కంఫర్ట్ మనకి ఇస్తారు వాళ్ళు సో కంపల్సరీ. ఫ్యామిలీ గురించి కానీ, కేరింగ్ గురించి కానీ, కెరీర్ గురించి కానీ అలా మీతో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించేది ఆయన? అలాంటివి ఏం మాట్లాడరు. ఉమ్, కాకపోతే సీన్స్ పరంగా అయితే ఉమ్, ఆమ్, కొన్ని కొన్ని చెప్తారు మనకి, ఇక్కడ ఈ డైలాగ్ కొంచెం లాగ్ అవుతుంది, ఇక్కడ మోడ్యులేషన్ తేడా ఉంది, ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయి ఓ చెప్తారు. చెప్తారు. చెప్పి అదే నన్ను కంఫర్ట్ ఇచ్చేస్తారు ఆయన మనకి. ఓకే. అది మళ్ళీ ఇంకొకసారి చేస్తే ఇది బాగుంది, అదిపోయింది అంటారు. సో ముందే పర్సనల్ లైఫ్ గురించి ఏం మాట్లాడరు ఆయన. సో కెమెరా ముందుకు వెళ్ళక ముందే కొన్ని చేసుకుంటారు ప్రాక్టీస్ చేసుకుంటాను నేను. అదే బ్రిడ్జ్ మిస్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్కి నేను ఫస్ట్ నేను కొంచెం అంటే నా మోడ్యులేషన్స్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, ఎక్కడో తేడా కొడుతుంది అబ్బాయి, ఒకసారి అని చెప్పి ఒకసారి డైలాగ్ చెప్పాను. చెప్పు ఒకసారి. ఫోన్ రిపేర్ అవుద్ది ఒక ఫైట్లో, డ్యామేజ్ అవుద్ది, ఆ ఫోను రిపేర్ చేయమని నాకు ఇచ్చి పంపిస్తారు. సో రిపేర్ అయిపోయి ఉంటుంది, బ్రిడ్జ్ మీద వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఫోన్ పట్టుకుని. ఆయన ఆటో వేసుకుని వస్తారు, దిగుతారనమాట. దిగిన తర్వాత ఆయన దగ్గర డల్గా నడుచుకుంటూ వెళ్తాను. వెళ్ళి అని ఏమన్నా తెలిసిందా అని అడుగుతాను ఆయన. అడిగితే అంటారు, ఫోన్ రిపేర్ అయిపోయిందని, ఒకసారి వదిలికి ఫోన్ చేయని, నేను చూస్తే భయం వేస్తుందని, ఈ మందేసి మనస్ఫూర్తిగా ఏడ్చారు అని చెప్పి అంటాను అనమాట. యాక్చువల్లీ అంత ఎమోషన్ ఇప్పుడు నేను చేయలేను, సారీ ఏమనుకోవద్దు. ఆ మందు బాటిల్ తీసుకుని పక్కన పడేస్తారు, అంటే మందు మానేసాను ఇంకా నేను తాగను అని చెప్పి పాప కోసం. సో ఆ ఎమోషన్ అప్పుడు నేను కొంచెం మోడ్యులేషన్స్ మార్చి చెప్పాను. ఆయన ఎన్ని ఇక్కడ ఇలా చెప్పు అక్కడ అలా చెప్పు అని కొంచెం సజెషన్లు ఇచ్చారు. సెకండ్ టేక్ ఓకే అయిపోయింది. నిజంగా సాయి కుమార్ గారిది కొంచెం ట్విస్ట్ అనిపించిందా? బిగ్గెస్ట్ ట్విస్ట్ అదేనండి సినిమాకి. అంటే అందరికీ ఎవరైతే టీచర్ ఉందో లేకపోతే పక్కన ఎమ్మెల్యే ఉన్నాడో వీళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అందరికి, వీళ్ళే నెగిటివ్, లేదంటే గంజా బ్యాచ్ ఉంది వీళ్ళ మీదే ఉంటుంది చూపంతా. కానీ అసలు మెయిన్ గుద్దితే కానీ తెలియదు గుద్దినోడు గురుస్వామి అన్నట్టు ఆయన మీదకి వెళ్ళి. ఓకే. సినిమా ఓవరాల్ గా చూస్తే ఎక్కడ కూడా చిన్న బోరింగ్ కూడా లేదు, అసలు అలా వెళ్ళిపోయింది. అవును, అవును. అది అటు అంటే ఇరుముడు అనగానే ఫస్ట్ అందరూ అనుకుంది అంటే మాల అయ్యప్ప స్వామి ఇది అనుకున్నారు, కానీ సినిమా అంతా వేరే లెవెల్ ఉంది. అవును, అవును. ఒక ఫాదర్ కి ఒక డాటర్ ఎమోషన్ మెయిన్ సినిమా. ఫాదరు డాటర్ ఎమోషను అది ఆయన మాల్లో ఉన్నప్పుడు 41 days జరిగిన సిచ్యువేషన్స్, ఆయన ఊర్లో జరిగిన సిచ్యువేషన్స్ అవి అంటే మన రియల్ లైఫ్లో ఆల్రెడీ చూస్తున్నాం అలాంటివన్నీ. ఆడపిల్లలు జరిగే కానీ లేదంటే ఊర్లో సిచ్యువేషన్స్ కానీ, ఒక తాగుబోతు మాల వేసుకుంటే ఎలా ఉంటాడు, మాల వేసుకోకపోతే ఎలా ఉంటాడు ఊర్లో, ఇవన్నీ కూడా అందరూ కనెక్ట్ అయ్యేసి అందరూ కనెక్ట్ అయ్యేసి. అందుకే రూరల్ ఏరియాలో ఫుల్ హౌస్ఫుల్. అసలుకి మెసేజ్ వస్తున్నాయి, అన్న మాది కడి ఉన్న అసలు ఈ థియేటర్కి జనాలే రారన్న, 4-5 రోజుల నుంచి హౌస్ఫుల్స్ అవుతుంది, మాకు టికెట్లు దొరకట్లేదు అని చెప్పి. చాలా అంటే ప్రతి ఒక్కరు కళ్ళం నీళ్ళు పెట్టుకోకుండా బయటకు రావట్లేదు సినిమా. అలా చాలా రేర్ అండి సినిమాలు. ఒక ఆడియన్ సినిమా కనెక్ట్ అయ్యి ఏడ్చాడు అంటే సినిమాలో నవ్వుతారు, ఏడిపించాడు ఆడియన్ని అంటే ఖచ్చితంగా సినిమా హిట్ అండి, బ్లాక్ బస్టర్ అంటే. అవును. సో ఆత్రాని కొన్ని ఉన్నాయి, సారీ లోకేష్ కొన్ని ఉన్నాయి. సో ఆత్రం బాగా సెట్ అయిపోయింది. లోకేష్ అంటే నన్ను కాదని పిలిచేది అనుకుంటాను నేను. ఆత్రం టక్కని తిరిగి చూస్తా. ఓకే. సో మన ఆత్రాని కొన్ని ఉన్నాయి, అది మన ఆత్రం. ఇది యాక్చువల్ ఆత్రం లుక్, కానీ ఆత్రం మాకు ఈ లుక్కే నచ్చుతుంది. యాక్చువల్లీ నేను ఈ లుక్ లోకి ఎందుకు వచ్చా? యాక్చువల్ లుక్ ఇదే, అలా మారాను సినిమా కోసం. 13 kgs తగ్గాను, కొంచెం భద్రం లాగా ఉన్నాం కదా. భద్రం ఆయన 13 kgs తగ్గాను, క్లీన్ షేవ్ అవి. 1-3 ఈ సినిమా కోసం. ఓ గుడ్. అతను నీకు గుర్తుందా కమిటీ కూరల్లో డైలాగ్స్? గుర్తున్నా, అసలు మర్చిపోయినాయి. ఏదో ఒక చెప్పవా? చర్చ్లో ఉంటుంది సీను, అమ్మాయి అరే ఎన్నిసార్లు అయినేసిన అమ్మాయి పడతలేదా, ఏదన్నా ఐడియా ఎవరా అని చెప్పి ఫ్రెండ్ అడిగితే వాడు చెప్తాడు, మైండ్ ఉందా నీకు, కుప్పలు కట్టేసి పడతారు అక్కడక్కడ, ఎక్స్ట్రా లేక అంటాడు. నువ్వు ఉండరా అని చెప్పి, అరే ఆత్రం నువ్వు చెప్పరా ఏం చేతలేనైపోతాంటో అంటాడు విలియం అనే క్యారెక్టర్. ఓ పని చేయబా వెళ్ళి ముద్దటే లైన్ అయిపోద్ది అంటా అనమాట.
సో అది చాలా అందరు కనెక్ట్ అయింది. Okay. బయట కూడా ఎలా అత్రం ముద్దటేవా లైన్ అయిపోయిందా అంటారు అనమాట బయట ఓకే అందరూ. ఓకే ఓకే ఓకే. అది అందరికి బాగా కనెక్ట్ అయింది. ముద్దటే లైన్ అయిపోతుంది డైలాగ్. సో 9 years నుంచి స్ట్రగ్లింగ్ yes. వెళ్ళటం, ఆడిషన్స్ ఇవ్వటం, ఆఫర్స్ అడగటం, మళ్ళీ కృష్ణానగర్ కథలే మొత్తం కష్టాలు. మణికొండ కథలు నాయి, నీ మణికొండ కథలు. ఎందుకంటే అక్కడే ఉంటాను. ఓకే. సో ఇదంతా కమిటీ కుర్రాళ్ళు. కమిటీ గుర్రాలు టైం. ఓకే. చిన్న సినిమా ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించిందంటే నేషనల్ అవార్డు వరకు తీసుకెళ్ళింది. గ్రేట్ అది. సో క్రెడిట్ గోస్ టు నిహారిక కొనిదల అని చెప్పొచ్చా, లేకపోతే నిహారిక గారు అండ్ మా డైరెక్టర్ అంతే. యదువంశీ ఓకే. అన్న కూడా. నెక్స్ట్ ఇదే మీకు బ్రిడ్జ్ మీద అని Bridge చెప్పి మీద scene. ఆయన రిహార్సల్ చేసే టైంలో ఫోటో అది. ఓకే ఓకే ఓకే. అన్న ఒకసారి చేద్దాం అన్న మళ్ళీ పట్టు అని చెప్పి ఆయన భుజం మీద చేసి ఎమోషనల్ అయ్యే టైం అది, డైలాగ్ చెప్పే టైం అది. ఎప్పుడన్నా రవితేజ్ గారు అబ్బాయి వస్తాడా మహదన్ సెట్కి? ఆయన హీరోగా చేస్తున్నారు ఆయన కదా, మహదన్ ఓన్ రఘు గారు అబ్బాయి. అబ్బాయి హీరోగా చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఎప్పుడు సెట్ అది సీలేరు కదా, చాలా లాంగ్ కదా. ఇక్కడ ఎక్కడ రాలేదా? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో కూడా ఇప్పుడు రాలేదు. నెక్స్ట్ మహదన్ కూడా డైరెక్టర్ అంటున్నారు, మరి మీ అందరూ హీరో అనుకున్నారు. అదే సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర చేస్తున్నాడు. అవును అవును అవును. ఏం ఫుడ్ తింటారు రవి గారు? ఇంకా ఇంత ఎనర్జీగా ఉన్నారు అసలు సెట్ లో. 50 days జర్నీ చేసావు కదా. ఆయన ఎప్పుడో ఒక బాక్స్ ఉంటుంది చేతిలో, ఒక స్పూన్ ఉంటుంది, ఒక క్యారవెన్ కూడా కూర్చోరు ఆయన పక్కన కూర్చుని తింటా ఉంటారు. అది ఏం ఫుడ్ అనేది నేను ఆస్ట్రేలియాలో అడుగుతూ ఉంటాను, ఏం తింటారు ఆయన అని చెప్పి అడిగితే అన్ని తినేస్తారు, అలాగే ఉండదు కానీ లిమిట్ గా తింటారు అంతే. ఓకే. ఏం తిన్నా వర్కౌట్స్ కంపల్సరీ మార్నింగ్ 6కి లేచి 1 hour వర్కౌట్స్ 1 hour రన్నింగ్ ఉంటుంది కంపల్సరీ అని చెప్పి. 1 hour వర్కౌట్ 1 hour రన్నింగ్. అడుగుతా ఉంటాను, ఇంకే ఆ వాటర్ తాగుతున్నారు, వాటర్ లో ఏం వాటర్ అది? నిన్న కూడా ఫుల్ వైరల్ అవుతుంది ఆ బాటిల్. నేను కూడా ఒక నెల తాగిన అలాగా. తర్వాత బద్దకం వచ్చి సేమ్ రవితేజ్ గారు వాటర్. ఏం వాటర్ అవి? అదే మన కుకుంబర్, లెమన్, జింజర్ అన్ని మిక్స్ చేసి సోక్ చేసి అవి తాగుతారంట. అందుకే ఇంత ఎనర్జీగా ఉన్నారు మాస్ రవితేజ్ గారు. సో కానీ అవి అయిపోయినప్పుడల్లా నేను ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఓహో. అదే ఒక 2 liters 3 liters బాటిల్ ఉంటుంది. సో అందులోనే ఉంటుంది. అవన్నీ యాడ్ చేసుకుంటే మంచిదంట. చాలా హైడ్రేషన్ ఉంటుంది బాడీకి. ఓకే. కుకుంబర్, లెమన్, జింజర్, మన తులసాకులు ఉంటాయి. అవునవును, తులసాకులు అవి. ఓకే. సో నిన్న రవితేజ్ గారు బాటిల్ ఫుల్ హైలైట్ చేశారు కదా. సో ఆ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో మన ఆత్రం చెప్పారు. ఆయన పేరే ఆత్రం కదా. సో అందరూ ఫాలో అవ్వండి. ఆత్రం నువ్వు కూడా ఫాలో అవ్వ. నేను ఫాలో అయ్యాను, ఒక నెల వాడాను. తర్వాత అన్ని తెచ్చుకుని కట్ చేసుకుని మనకంత ఓపిక లేదు అని మళ్ళీ వదిలేసావు. సో వదిలేక ముందు చూడు ఆత్రం ఎలా ఉన్నాడు, వదిలేసిన తర్వాత చూడు ఎలా ఉన్నాడు. సో అందుకే తాగాలి మళ్ళీ. తాగు. కానీ ఇంతమంది మాలేసుకున్నారు కదా, గూస్ బంప్స్ వస్తాయి కదా అసలుకి. సెట్లో వైబ్ మల్లెపూల పల్లకి సాంగ్ అప్పుడు ఎస్పెషల్లీ. యాక్చువల్లీ నా షూట్ టైంలో నేను నిజంగా మాల్లోనే ఉన్నాను అప్పుడు, నా అదృష్టం. ఓకే. సో గురుస్వామి సాయి కుమార్ గారు ఆయన 18 సార్లు వేసారంట మాల. అవునా? ఆయన నిజంగా గురుస్వామి ఆయన. ఓకే. ఆయన సెట్లో ఏవైతే ఉన్నాయో చరణాలు అవి ఆయనకి పేపర్ మీద రాసి ఇవ్వక్కర్లేదు, ఆయనే ఫ్లోలో చెప్పేస్తారు మొత్తం. ఓకే. ఆయనతో కూడా మంచి సెకండ్ మూవీ నాకు కమిటీ గుర్రాలు కలిసి చేశాను, ఈ సినిమాలో కలిసి చేశాను ఆయనతో. ఓకే. చాలా మంచి పర్సన్, చాలా జోయల్గా ఉంటారు. చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని చూడరు, కలిసి కూర్చుని చక్కగా మాడతారు, ఆయన విషయాలన్నీ చెప్తారు. చిన్నప్పటి నుంచి ఆయన అంత కష్టపడ్డారు, ఎన్ని సినిమాలు చేశారు, ఏ సినిమాలో ఎలా ఉండేది ఏంటి అని చెప్పి చాలా మంచి పర్సన్. మన 2 days బ్యాక్ ఆయన ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేయడం అంటారు సాయి కుమార్ అని చెప్పి. ఫోన్ లిఫ్ట్ చేస్తే స్వామి అన్నాడు అనమాట ఫోన్ చేయగానే. శరణమయ్యప్ప అన్న, ఎలా ఉంది నా టాక్ బయట సరిపోతుంది సార్, అసలు ఎక్కడ చూసినా ఏడుపులో వినిపిస్తున్నాయి. బయటకు వచ్చి థియేటర్ నుంచి 2-3 రోజులు బయటకు రావట్లేదు అంట చాలా మంది, ఆ ఇమాజినేషన్ లో ఉండిపోయి. ఓకే ఓకే అని చెప్పి అంటున్నారు సార్. అంటే ఇక్కడ మైసూర్లో ఉన్నాను, నాగార్జున గారు షూటింగ్ లో ఇక్కడ 6 థియేటర్లు ఇచ్చారు, 6 థియేటర్లు హౌస్ఫుల్స్. నాకు ఒక 2 టికెట్లు దొరకలేదు వెళ్ళడానికి ఆయనకి అక్కడ. మళ్ళీ మైసూర్ ఆయన ఫుల్ ఫేమస్ కర్ణాటక, దొరకలేదు నాకు వెళ్ళడానికి. ఖచ్చితంగా వెళ్తాను అన్నారు. మొన్న చూసారంట మైసూర్లో. ఓకే. మళ్ళీ నిన్న ఫ్యామిలీతో వెళ్ళారు. మళ్ళీ ఆయన మంచి గోల్డెన్ హ్యాండ్ అయింది. చాలా అసలు చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. మంచి ఆర్టిస్ట్, మంచి ఇదన్నీ పక్కన మంచి మనిషి, వాల్యూ ఇస్తారు. అవునండి, ప్రతి ఆర్టిస్ట్ కి పలకరిస్తారు మంచిగా. ప్రతి ఒక్కరిని పక్కన కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆయన పక్కన కూర్చుంటానికి మనం ఆలోచిస్తాం, ఆయన ఎంతైనా గొప్ప, ఆయన 50 ఏళ్ళ ఇండస్ట్రీ అవుతుంది ఆయన వచ్చి. అలాంటి వ్యక్తి కూడా మనతో చాలా న్యాచురల్గా జోగియల్గా ఉంటారు.
సూపర్. నెక్స్ట్ ఆత్రం ఎక్కడ ఇది కూడా సెట్లేనా? ఇరుముడు సెట్ ఇరుముడు సెట్లు. మా వదిన కావేరి వదిన ప్రియా భవాని శంకర్. సో తిని తమిళ్ కదా? ఆవిడ తమిళ్. ఓకే. తెలుగు బాగా మాట్లాడుతుంది కదా? తెలుగు అవునవునవును. ఆవిడ ఏదో మేకప్ సెట్ చేసుకుంటున్నారు హెయిర్, నేనేదో తోల పని చేస్తున్నాను పక్కన. ఓకే. యాక్చువల్గా మనం ఉండేది అట్లానేనా? అలానే ఉంటుంది. దోలేనా దోలే ఎక్కువ? ఫ్రెండ్స్ తో ఉంటే దోలే. ఏ ఊరు? మాది ఏలూరు దగ్గర, వెస్ట్ గోదావరి. ఉంటదిలే కొంచెం అక్కడ నీళ్ళల్లో ఉంటది, ఉంటుంది ఉంటుంది. కానీ ప్రేమతో కూడిన వెటకారం అది. అది చాలా హట్ బాగుంటుంది. చేయకుండా ఉంటాయి. హట్ చేయకుండా ఉంటుంది అది. నాకు నచ్చుతుంది అది. ఎంత తీసుకున్నావు 50 days కి రెమ్యునరేషన్? నాకు 10 lakhs ఇచ్చారు. 10 lakhs. మంచిగా ఒక కారు కొనేసావా? కార్లు అయ్యి కాదు, కానీ మనకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి క్లియర్ చేసుకున్నాం, అప్పులు అయ్యి. అంటే 10 lakhs అంటే 10 lakhs రావు కదా, మన మేనేజర్కి వెళ్తాయి, TDSలు కట్ అవుతాయి. మేనేజర్ కూడా టిప్ ఇవ్వాలి మీరు? మరి ఆయన కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. కొన్ని అప్పులు కట్టేసుకున్నాను మొత్తం. రూమ్లో కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు బాగుందిరా అనాలి కదా. సో ఆత్రం రూమ్ బాగుందిరా అని నన్ను పిలుస్తావు ఆత్రం నీ రూమ్ కి? ఖచ్చితంగా. చికెన్ మటనా? చికెన్ బాగా చేస్తాను. చికెన్ బాగా చేస్తా. ఒక్కడే ఉంటావా? ఒక్కనే కాదు, ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఆర్టిస్ట్లే. ఒక అతను డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నాడు, ఇంకో అతను మేనేజర్. ఎవడికెవడు లిఫ్ట్ ఇవ్వడు, అవును. ఎవడికెవడు ఆఫర్ ఇవ్వడు, అవును. ఎవడి గురించి ఎవడు ఆలోచించాడు, ఎవడికెవడు ఒక రూపాయి కూడా సహాయం చేయడు. అదే దిస్ ఈజ్ ఇండస్ట్రీ. అవును. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, అవును. మీడియా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ, ఏదైనా ఎవడైనా కానీ మనల్ని సర్వం నాకేసేవాడే ఉంటాడు. ఎక్కడ ఛాన్స్ ఇప్పుడు నువ్వు వచ్చి రారా బాబు, ఎవడు ఎవరికి ఎవరు. సో దీనిలో బతికితే జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇది కాకుండా ఏదో ఒక చిన్నది లైఫ్ లో ఒక చిన్న తెలియని ఒక చిన్న హిట్, ఒక చిన్న ఇది వచ్చింది ఎగిరెగిరేద్దాం అంటే ఎవడైనా. అవును అవును, తెలిసిపోద్దండి. ఇప్పుడు ఆడియన్స్కి తెలిసిపోద్ది, ఇండస్ట్రీకి తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు కొంతమంది. నా తర్వాత వచ్చిన వాళ్ళు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి పేరు వచ్చింది. అలా అని చెప్పి నువ్వేదో వాళ్ళ మీద పడడం, లేకపోతే వీళ్ళకి ఇంకా రాలేదని బాధపడటం అని నీకు అనవసరం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అంతే. నాకు అదే కంఫర్ట్ అండి బాగా. ఎవరు నీ పని నువ్వు చేసుకో, ప్రశాంతంగా ఉండు, మైండ్ ప్రశాంతంగా ఉంచుకో, అంతే. ఎక్కువ నమ్ము. ఒక రోజు అయితే వస్తుంది, అంతే. ఆ రోజు మంది అనుకో, ఒక ఫ్రైడే సో ఎనీహౌ అమ్మ నాన్న అంతా అక్కడే ఊర్లో ఉంటారు. వాళ్ళు హ్యాపీయా? వాళ్ళు చాలా ఈ వేట చేయి బాబు, ఇబ్బంది ఏం లేదు అని ఎంకరేజ్మెంట్ ఉందా? ఎంకరేజ్మెంట్ ఇప్పుడు ఉంది. స్టార్టింగ్ లో భయపడ్డారు. ఓకే. ఇండస్ట్రీ అంటే వాళ్ళకి తెలియదు కదా. అంటే ఐ మీన్ హైదరాబాద్ అంత దూరం పంపించాలి, అక్కడ ఒక్కడే ఉంటాడు అంటే. నేను 9 years బ్యాక్ వచ్చాను, అంటే ఇప్పుడు నాకు 28, అంటే ఆల్మోస్ట్ నాకు 19-20 years ఉన్నప్పుడు వచ్చాను. అడవిలో ఒక్కడే ఎలా ఉంటాడు ఏంటని భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఓకే ఓకే. ఏం చదువుకున్నావు? నేను D.Pharmacy డిస్కంటిన్యూ చేసేసాను. ఓకే. సో ఎనీహౌ హ్యాపీ లైఫ్, చాలా మంచి, చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. స్ట్రెస్ ప్రెజర్ పెట్టుకోవటం అవి ఉంటాయి కామన్, కాకపోతే మరీ మనిషి పాడైపోయేంత స్ట్రెస్ లో ప్రెజర్లు అయితే లేవు. డన్. అలా ఉంటే చాలా చాలా హ్యాపీ. అలా లేకపోతే డెఫినెట్ గా మన జనంలోకి మనం వచ్చి రియాలిటీలో బతకాలి. అవును. సో ఎనీహౌ మంచి మూవీ చేసావు, మంచి పేరు తెచ్చుకున్నావు. సో ఆత్రాన్ని ఇంకా ఎంకరేజ్ చేయండి, మంచి ఆఫర్స్ ఇవ్వండి. ఆత్రం దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంది. సో ఆత్రాన్ని వాడుకున్నంత స్టఫ్ ఇస్తాడు అనమాట. సో ఆత్రం అన్న టైం స్టార్ట్ నౌ. అంతే. థ్యాంక్ యూ. కుమ్మై అంతే. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇరుముడి అండ్ శివ నిర్మాణ గారికి, రవితేజ గారికి అండ్ పాపకి. ఎస్పెషల్లీ పాప రియల్ పేరు ఏంటి? నక్షత్ర. రియల్ పేరే నక్షత్ర. నక్షత్ర చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా. సో విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇరుముడి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.